అయ్యో బాబు కారం ఎక్కువైందా? డౌట్ లేదు, వేసే ఉంటావు, కళ్ళు కనబడవు కదా. రే నోరు మూసుకుంట్రా. అన్నమ్మ నిజంగా అమ్మ పాలకి డబ్బా పాలకి తేడా చూపించావు. రే అన్నమ్మ గోవేసుకుంట్రా. చిన్నతనం నుంచి మీరు అమ్మ చేత్తో తిని పెరుగుంటే ఇలా అడ్డదారులు పట్టేవాళ్ళు కాదు. ఏంటి వంట బాగుందంటే మంట పెడుతున్నావు ఏంటి? మీ గురించి కాదు బాబు, మీకు కూడా అమ్మ ఉంటే బాగుండేది అన్నాను అంతే. సరే సరే పులిసే. బాబు ఆ ముద్దుడిని కాస్త తక్కువ తినమని చెప్పు. నీకోసమే చెప్తున్నాను బాబు. రేపు ఏదైనా గొడవ జరిగిందనుకో పోలీసు వాళ్ళకి దొరకకుండా పరిగెత్తాలి కదా. అసలే కొంటూరువి. జమిని ఇల్లు ఎక్కడ? ఏరా నా దగ్గరకు వచ్చి జమిని ఇల్లు ఎక్కడ అని అడుగుతా. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి జమిని ఇల్లు ఎక్కడ అడుగుతా. ఎందుకు కొట్టుకున్నావురా? తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కడ అని అడుగుతా. శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున స్వామి దేవాలయం ఎక్కడ అడుగుతా. సిడి వెళ్ళి సాయిబాబా గుడి ఎక్కడ, సాయిబాబా గుడి ఎక్కడ, సాయిబాబా గుడి ఎక్కడ? నీకు జమిని ఇల్లు కావాలా? కాదు మేడం గారికి. అవి కాళ్ళు కాదురా, నున్నటి ఆనపకాయ ముక్కలరా. ఆహా గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సూపర్ మేడం. మీరు సినిమాలో యాక్ట్ చేయడానికి వచ్చారా? ఎవరు సినిమాలో యాక్ట్ చేస్తున్నారు? మిమ్మల్ని ఎవరు బుక్ చేస్తున్నారు? చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ? జమిని ఇల్లు ఎక్కడ? నీకోసం హీరోయిన్ వచ్చింది. చూడటానికి హీరో హిందీ అమ్మాయిలా ఉందే. హిందీ అమ్మాయా? జమినన్నా, లేడీ మార్వాడి. పైకి పైకి తీసురా. వచ్చేసింది మనకు తప్పరా. రే వాళ్ళు తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు. రే అజయ్ లే బయలుదేరు. The heart is beating faster than its normal speed. It's not. The brain is thinking slower than it ought to think. It's not. అది మన సైట్. జమినన్నా రా రా రా. పూలలో తేనె ప్రేమ, తేనెలో తీపి ప్రేమ, తీపిలో హాయి ప్రేమ, హాయిని వంది ప్రేమ. జమినన్నా జమినన్నా చిన్న కటింగ్ చెప్తా. ఇచ్చే చెప్తా. హాయ్. హాయ్. మీరు అప్పుడే మర్చిపోయారా? ఆటో, సేటు, మనీషా. అది ఆ రోజు మిమ్మల్ని అడ్రస్ లో సరిగ్గా చూడలేదు అందుకే. ఆ రోజు ఫంక్షన్ అందుకే ట్రెడిషనల్ డ్రెస్. పేమెంట్ ఎక్కడ? వడ్డీ. వడ్డీయా? ఎందుకు కట్టాలి వడ్డీ? నారు పోసావా, నీరు పోసావా, దుక్కు దున్నావా, కంకి రాల్పావా, తొక్క తిన్నావా, తోలు తీసావా? మావాడు కొంచెం ఓవర్ అయ్యాడు. ఎంత వాళ్ళు చెప్పండి. ఓకే 7720. ఎగ్జాక్ట్లీ 4420. నో నో నో, ఐ మీన్ టు సే 7720 అంతే. ఇదిగోండి. అరే మీరంతా ఇక్కడే ఉన్నారా? సో స్వీట్. ఎవరి కోసం మీరు ఇంత డబ్బులు ఇస్తున్నారంటే నిజంగా యు రియల్లీ గ్రేట్. చూస్తే చాలా డీసెంట్ గా ఉన్నారు. ఇలాంటి లొకాలిటీలు ఉన్నారేంటి? అంటే నన్ను నమ్ముకొని ఇక్కడ చాలా మంది ఉన్నారు. అవును, ట్యాంక్ లో మగ్గిపోతున్నారు. అవును, మీరేం చేస్తుంటారు? అయితే ఆత్కూరు లేకుండా ఘనాత్కూరు. మీరు ఏ కాలేజ్ అని అడుగుతున్నాడు. నైట్ కాలేజ్. ఏ కాలేజ్ ఉండగా నైట్ కాలేజ్ ఎందుకండి? పగలు టైం లేదండి. 6 to 7 yoga classes, 8 to 10 dance classes, 11 to 12 fashion designing, 2 to 4 cookery classes, 5 to 6 driving classes. అందుకే నైట్ కాలేజ్ జాయిన్ అవ్వబోతున్నాను. అవును, మీరేం చేస్తుంటారు? నేను కూడా నైట్ కాలేజ్ లో చేరదాం అనుకుంటున్నాను. నువ్వా? కాలేజీ పడుతుందా? అవును, మీరు ఏ కాలేజ్? సేమ్ కాలేజ్. ఏ గ్రూప్? సేమ్ గ్రూప్. మీరు బి ఎకనామిక్సా? సరే, కాలేజ్ లో కలుద్దాం.
ఓ బ్రహ్మ మహముద్దుగా ఉంది గుమ్మ బొమ్మ ఈ బొమ్మ అరే అందానికే అందమా బ్రహ్మ ఓ బ్రహ్మ మహముద్దుగా ఉంది గుమ్మ బొమ్మ ఈ బొమ్మ అరే అందానికే అందమా జాబిల్లిలా ఉంది జాన ఆ నవ్వు మీటింది వీణ ఏడేడు లోకాలలో ఇంత అందాన్ని ఈ రోజే చూశానుగా బ్రహ్మ ఓ బ్రహ్మ మహముద్దుగా ఉంది గుమ్మ బొమ్మ ఈ బొమ్మ అరే అందానికి అందమా కళ్ళలో నీరెండదాగున్నదో ఆలేడి కూనమ్మ ఈ వింత చూసింద ఏమంటదో ఆ పాల చెక్కిళ్లలో మందారమే పూచెను ఈ చోద్యమే చూసి అందాల గోరింత ఏమంటదు నా గుండె దోసిళ్ళు నిండాయిలే నేడు ఆ నవ్వు ముత్యాలతో ఈ జ్ఞాపకాలన్నీ నే దాచుకుంటాను ప్రేమతో బ్రహ్మ ఓ బ్రహ్మ మహముద్దుగా ఉంది గుమ్మ బొమ్మ ఈ బొమ్మ అరే అందానికి అందమా నూరేళ్ల ఈ జన్మని ఇచ్చింది నువ్వేనని ఏ పూజలు రాని నేనంటే నీకెంత ప్రేముందని ఈ వేళ ఈ హాయి నా గుండెనే తాకని అందాల రాణి కౌగిళ్లలో వాలి జీవించని ఆ పంచభూతాలు ఒక్కొక్కటై వచ్చి చల్లంగా దీవించని తన చెంతకే చేరి ఏ రోజు చెప్పాలి ప్రేమని బ్రహ్మ ఓ బ్రహ్మ మహముద్దుగా ఉంది గుమ్మ బొమ్మ ఈ బొమ్మ అరే అందానికే అందమా బ్రహ్మ ఓ బ్రహ్మ మహముద్దుగా ఉంది గుమ్మ బొమ్మ ఈ బొమ్మ అరే అందానికే అందమా జాబిల్లిలా ఉంది జ్ఞాన ఆ నవ్వు మీటింది వీణ ఏడేడు లోకాలలో ఇంత అందాన్ని ఈ రోజే చూశానుగా బ్రహ్మ ఓ బ్రహ్మ మహముద్దుగా ఊది గుమ్మ బొమ్మ ఈ బొమ్మ అరే అందానికే అందమా ఏంటి దీంతో పని? అన్న బిఏ చదవబోతున్నారు. ఏంటి అన్న కాలేజీకి వెళ్ళి చదువుకోవడం? అవును. అవమానం అండి బాబు. ఇదిగో ఓ 5,000 కొట్టండి, బియ్యం ఇంటికి పంపించేస్తాను. ఓ 10,000 కొట్టండి, దాని అక్క ఎంఏని పంపిస్తాను. ఓ 15,000 కొట్టండి, దాని అమ్మ ఎంపీని పంపిస్తాను. దాని అమ్మమ్మ పిహెచ్డిని 20,000 కొడితే పంపించేస్తాను. ఏంటి అమ్మమ్మను కూడా పంపించేస్తాను? ఇమ్మీడియట్ గా పంపిస్తాను. వెరీ గుడ్. నీకు పెళ్ళైందా? అయింది. వైఫ్ ఉందా? ఉంది. దాన్ని మాత్రం పంపను. ఎవరు కావాలి? ఎవరికి కావాలి? సపోజ్ నువ్వు శోభన గదిలోకి వెళ్ళావు అనుకో, మీ ఆవిడ నిన్ను కేకేసి ఏమండి మీరు కష్టపడలేరు బయట పడుకోండి, నేను ఎవరి చేతనో కడుపు చేయించుకుని పిల్లలు కానీ మీకు పంపిస్తానంటే నువ్వు ఊరుకుంటావా? మనల్ని చూసి వినాయక చవితి చందాకు వచ్చారనుకుంటారేమో జమిని. ఓకే ఓకే సార్ ఈయన జమిని గారిని మీ నైట్ కాలేజీలో చేరడం కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు సార్. ఇవన్నీ రికమెండేషన్ లెటర్స్ సార్. సుమిత్ర సార్ ఇది ఎలక్షన్ టైంలో దొంగోటు వేయకుండా అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేని గెలవకుండా చేసినందుకు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఇచ్చినట్టు లెటర్ సార్. సార్ ఇదేమో కాపురాట్ టైంలో అపోజిషన్ ఎమ్మెల్యే గారు ఇచ్చినట్టు లెటర్ అండి. సార్ ఇదేమో మహారాజ్ టైంలో మహానాడు కదరా సరిగ్గా జన్మము సార్ ఇది అయ్యా జమిని, మీరు మా కాలేజీలో చదవటమే మాకు గర్వకారణం. అడ్మిషన్ కార్డు డైరెక్ట్ గా ఇంటికే పంపిస్తాను, దయచేసి మీరు వెళ్ళిరండి సార్. రే చిన్న ఆ గోల్డ్ జమిని ఏమిటంటున్నాడు? అబ్బే ఏం లేదండి, మీ కాలేజీకి స్పోర్ట్స్ అన్నిట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చినాయి కదా, ఇక్కడ గోల్డెన్ ఈగల్ బొమ్మ ఉంది, అంటే గోల్డెన్ ఈగల్ ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని అడుగుతున్నారు. అయ్యా జమిని వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. గోల్డెన్ ఈగల్. బాబు బాబు అదేదో రాత్రి బడిలో చదువుకోబోతున్నావంట.
బడి కాదన్నమ్మా, ఈవినింగ్ కాలేజ్. ఆహా, ఈవినింగ్ కాలేజ్. ఏమైంది? చేతికి ఏమైంది? కాలిందా? కాలడమా పాడా, చుట్టుపక్కల ఇల్లులో అంట్లు తోమి చేతులు బబ్బులెక్కినాయి. పక్కింటికెళ్ళి పాచి పని చేస్తున్నావా? ఏ అవును బాబు, కూరగాయలు కొనడానికి డబ్బులు కావాలి కదా. కూరగాయలకు డబ్బులా? రేయ్, అన్నమ్మకి డబ్బులు ఇవ్వన్నాను కదా. వాడు ఇవ్వబోయాడు, ఆ? కానీ నేనే వద్దన్నాను. ఎవరినో కొట్టి సంపాదించిన డబ్బు దాంతో తింటే వంట పట్టదని. అంటే నీ డబ్బుతో తినిపిస్తున్నావా? ముస్టోడ్ అనుకున్నావా? ఓ ముందు బయటకెళ్ళి పో. అది కాదు బాబు. ఏంటి ఏంటి అది కాదు బాబు. నాకు వంట పట్టదని చెప్పాను కానీ నిన్నే అనలేదు బాబు. దయచేసి నన్ను ఇక్కడి నుంచి పంపించొద్దు, చచ్చేదాకా బతకాలిగా. సరే సరే, ఇక్కడే పడుండు. బాబు, మన ఇంట్లో ఈ టీవీ తీసేసి కొంచెం పెద్ద సైజు తెప్పించవా? దేనికి? దేనికంటే నాకు కళ్ళు కనపడడం లేదని కాదు, టీవీయే కంటికి కనపడటం లేదు. అదిగో ఆ ముద్దాడి కూడా కనపడటం లేదు, అంత చిన్న టీవీ. టీవీ? పెద్ద టీవీ.